ఏడుగురు పిల్లలను ఒక్కొక్కర్ని తన చేతులతోనే నదిలో వదిలేసిన గంగాదేవి కథ మీకు తెలుసా? ఒకసారి హస్తినాపురానికి రాజు అయిన శంతనుడు గంగానది ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. అక్కడ అతనికి అద్భుతమైన అందంతో ఒక యువతి కనిపించింది. ఆమెను చూసిన వెంటనే శంతనుడు ప్రేమలో పడిపోయాడు. ఆమె ఎవరో తెలుసా? ఆమె గంగాదేవి. శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. అప్పుడు గంగాదేవి ఒక షరతు పెట్టింది. నేను ఏం చేసినా నువ్వు ఎప్పుడూ అడగకూడదు. ప్రేమలో ఉన్న శంతనుడు వెంటనే ఒప్పుకున్నాడు. పెళ్లి అయింది. కొంతకాలానికి వారికి పిల్లలు పుట్టడం ప్రారంభమైంది. కానీ ఒక్కో బిడ్డ పుట్టినప్పుడల్లా గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని నదిలో వదిలేస్తోంది. మొదట ఒకటి, తర్వాత రెండోది, ఇలా 7 పిల్లలు. ఇది చూసిన శంతనుడు తన మాట కోసం మౌనం వహించాడు. కానీ 8వ బిడ్డ పుట్టినప్పుడు అతను ఇక ఆగలేకపోయాడు. ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు గంగాదేవి నిజం చెప్పింది. ఈ పిల్లలు సాధారణ వారు కాదు, శాపగ్రస్త వసువులు. వారికి విముక్తి ఇవ్వడానికి నేను ఇలా చేస్తున్నాను అని చెప్పింది. అలా చెప్పి ఆమె 8వ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. ఆ బిడ్డే తరువాత మహాభారతంలో గొప్ప వీరుడు భీష్ముడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా ముందు పాండవులు, కౌరవులు, వారి మధ్య జరిగే సంఘటనల గటలు ఈ ప్రపంచంలోనే గొప్ప యుద్ధానికి దారితీస్తాయి. కురుక్షేత్రం. ధర్మం వర్సెస్ అధర్మం. ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పక చూడండి.